అసలు ఎలా అనిపిస్తుంది మీకు ఆకాష్? యాక్చువల్లీ సార్ మీరు రైట్ ప్లేస్కి వచ్చారు సార్. ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ వాళ్ళు 10th అయిపోయి ఇంటర్కి వస్తారు కదా, వాళ్ళకి ఇది రైట్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను సార్. ఫ్యాకల్టీ సపోర్ట్ అసలు ఎలా ఉంటుంది? టెక్నికల్లీ ఆకాష్ యాప్ ఉంటుంది. ఏమైనా ప్రాబ్లమ్ ఇష్యూ వచ్చినా కోఆర్డినేటర్స్ లాంటి వాళ్ళు ఉంటారు. వీ కెన్ గో అప్రోచ్ దెమ్. వాళ్ళు హెల్ప్ చేస్తారు ఆ యాప్ గురించి ఏమైనా. ఆడపిల్లలకి సేఫ్టీ సెక్యూరిటీ అవన్నీ ఉన్నాయా? ఎస్ బానే ఉందా? ఎస్. టెక్నాలజీ అడాప్షన్ అనేది ప్రతి ఇన్స్టిట్యూట్ లోనే వాళ్ళు చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ ఎలా ఉంది అసలు? ఇక్కడ కొంతమంది బోర్డ్ వాడతారు, ఇంకా ప్రొజెక్టర్స్ యూస్ చేస్తారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్న 3 విషయాలు ఏం చెప్పండి, ఏం చెప్తారు? ఒకటి, నాకు నా మీద ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదైతే అయ్యో నేను ఏది సాధించలేనేమో, మేబీ ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ క్రాకింగ్ నీట్ అన్నది ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ దే ఎరేజ్. వెల్కమ్ టు సుమంటివి, నేను మీ సుమంటివి నాగ్. ఎవరైనా సరే మీ పిల్లల్ని ఎంబీబీఎస్ చదివించుకోవాలి లేదా ఒక మంచి డాక్టర్ని చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే నీట్ కోచింగ్కి ఎక్కడైనా పంపించాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. సో ప్రస్తుతం నేను ఆకాష్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను. నాతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి, ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అనేది స్టూడెంట్స్ మాటల్లో అడిగి తెలుసుకుందాం. హలో అమ్మా, మీ పేరు? శ్రుత. ఇక్కడ జనరల్గా అంటే బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి నీట్కి, ఇక్కడే ఎందుకు జాయిన్ అయ్యారు? ఆకాష్లో ప్రెషర్ ఎక్కువ పెట్టరు వీళ్ళు. అంటే స్టడీస్ ప్రెషర్ ఉంటుంది, ఎంత అయితే ఉండాలో అంత ఉంటుంది, కానీ ఎక్కువగా ప్రెషర్ చేసి మైండ్ ఎక్కువ ప్రెషర్ చేస్తే నీట్ చదవలేము. సో ఎక్కువగా ప్రెషర్ చేసేది ఆకాష్ ఇన్స్టిట్యూట్ కాదు, వేరే దగ్గర ప్రెషర్ ఉంటుంది అనుకుని నేను ఆకాష్లో జాయిన్ అయ్యాను. అకాడమీ సిలబస్ ఎలా ఉంటుందమ్మా మీ దగ్గర? డివైడ్ చేసి బాగానే చెప్తారా? సబ్జెక్ట్స్ని డివైడ్ చేసి ఫ్యాకల్టీ మంచిగా చెప్తుంది. మీరు అంటే ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నారు? ఫోరెన్సిక్లో వెళ్దాం అనుకున్నాను. ఫోరెన్సిక్ వెళ్దాం అనుకుంటున్నారు, ఎందుకు? ఫీల్డ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, ఫోరెన్సిక్ ఫీల్డ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో అందుకే వెళ్దాం అనుకుంటున్నారు. మామూలుగా ఫ్యాకల్టీ తోటి ఉండేటువంటి కమ్యూనికేషన్ కానీ ఎలా ఉంటుందమ్మా అసలు? ఫ్యాకల్టీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. డౌట్స్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కాన్సెప్ట్ కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా క్లాస్లో సాల్వ్ చేస్తారు. అండ్ కమ్యూనికేషన్ కూడా చాలా ఓపెన్గా ఉంటుంది. సో కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. సో యూ కెన్. మీరు నేర్చుకున్న 3 విషయాలు చెప్పండి ఆకాష్కి వచ్చిన తర్వాత. యూజువలీ స్కూల్లో ఐ వాజంట్ ఓపెన్ టు ఆస్క్ డౌట్స్. నేను టీచర్స్ని డౌట్స్ అడిగిపోయేదాన్ని కాదు, కానీ ఇక్కడ డౌట్ ఉంటే ఓపెన్గా అడగచ్చు. సో కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. సెకండ్, ఒక యాప్ ఉంది, మై ఆకాష్ యాప్ అని. అక్కడ మీకు క్లాసెస్ అటెండ్ కాకపోతే, ఇన్ కేస్ యూర్ అబ్సెంట్, యూ కెన్ గో టు దట్ యాప్ అండ్ సీ యువర్ కాన్సెప్ట్స్. యూ కెన్ గెట్ మై ఆకాష్ యాప్లో మీకు వీడియో లెక్చర్స్ ఉంటాయి. సో ఆ వీడియో లెక్చర్స్ చూసుకొని కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా బాగుంది ఇక్కడ. వెరీ గుడ్ మా, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో. హలో, మీ పేరు? ధన్విన్. ధన్విన్, ఏం చదువుతున్నారు? ఎంపీసీ. ఓకే, ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మీకు ఫెసిలిటీస్ అసలు ఏ విధంగా ఉన్నాయి అండ్ ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నారు ఇక్కడ మీకు? తెలిసిన వారికి బాగానే చదివిస్తున్నారు. ఓకే, సో కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్కి రెఫరెన్స్ ఇస్తావా? జాయిన్ అవ్వచ్చు అని చెప్తావా? ఎస్. లేదా కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వచ్చు. గుడ్, థ్యాంక్ యూ. హలో, నీ పేరు? కార్తిక్. ఓకే, ఏం చదువుతున్నావు? ఎంపీసీ. ఓకే, ఇక్కడ ఆకాష్లో అసలు జనరల్గా నీలాగా జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్కి ఫ్యాకల్టీ తరపున ట్రైనింగ్, దాంతోపాటు క్లాస్ రూమ్ పాయింట్లో నుంచి లేదా ఏదైనా డౌట్ వచ్చినా ఏ విధంగా ఉంటుంది అసలు? మొత్తం బాగానే ఉంది. అంటే ఏమైనా డౌట్స్ ఉన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు టీచర్స్ అంతా. ఇంకా మీ పర్ఫార్మెన్స్ వీక్గా ఉంది అని అంటే ఎలా తెలుస్తుంది మీకు? ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటుంటారు, సండేస్ పిలిచి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు టాపిక్స్. అప్పటికి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ వేరే సెషన్స్ తీసుకుంటారు. ఓకే, టెక్నాలజీ పరంగా చూసుకుంటే టెక్నాలజీ అడాప్షన్ అనేది ప్రతి ఇన్స్టిట్యూట్లోనే వాళ్ళు చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ ఎలా ఉంది అసలు? ఇక్కడ కొంతమంది బోర్డ్ వాడతారు, ఇంకా ప్రొజెక్టర్స్ యూస్ చేస్తారు, ఇంకా వాళ్ళ యాప్ నుంచి కొన్ని వీడియోస్ కూడా డిస్ప్లే చేస్తుంటారు. ఓకే, అక్కడ పిల్లలకి స్కాలర్షిప్ ఫెసిలిటీ అది ఉంటుందండి, నిజమేనా? అది ఉంటుంది. ఎలా అంటే మెరిట్ బేస్డ్ తీసుకుంటారా? కాదు, ఒక సెపరేట్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ లో మనకు వచ్చే మార్క్స్ బట్టి ఈ స్కాలర్షిప్ అది ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీ అలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తారు. రిఫరెన్స్ ఇస్తావా? అంటే ఇక్కడ స్టూడెంట్స్ జాయిన్ అవ్వమని చెప్తావా? బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, ఎక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలంటే మీ ఆకాష్లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి? ఇందాక చెప్పిన పాయింట్స్ అంటే మంచిగా టీచర్స్ వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు, ఏమన్నా అర్థం అవ్వకపోయినా మళ్ళీ చెప్తారు, అవన్నీ ఉన్నాయి. ఓకే, సో జాయిన్ అవ్వమని చెప్తారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? రిషిత్. ఓకే, మీరు ఎంపీసీయేనా? ఎంపీసీ. ఓకే, ఆకాష్ అసలు జనరల్గా నీలాంటి స్టూడెంట్స్ చూస్ చేసుకుని ఇక్కడికి రావాలి అని అంటే
ఇక్కడ గొప్పగా ఏముంటుంది అసలు, ఏం బాగుంటాయి మీకు? అంటే ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఉంది, ఆ, అన్ని ఏసీ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఉమ్, సో ఫ్యాకల్టీ కూడా బాగుంది, మంచిగా Okay. చెప్తారు. ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే అది కూడా క్లారిఫై చేస్తారు. Okay. లెసన్స్ టైం పీరియడ్ లో కంప్లీట్ చేసి ఏదైనా డౌట్స్ ఉంటే చెప్తారు. ఇంకా ప్రాక్టీస్ సెషన్స్ అవన్నీ ఉంటాయి. ఓకే, ప్రాక్టీస్ సెషన్ అంతా ఉంటుంది. అకాడమిక్ అంతా ఏ విధంగా ఉంటుంది అసలు, అంటే సిలబస్, ప్యాటర్న్, ప్రాసెస్, అని బాగా ఎగ్జామ్స్? ఒక టైం పీరియడ్ లో కంప్లీట్ చేసి తర్వాత ఎగ్జామ్స్ కి ప్రాక్టీస్ అవన్నీ చేపిస్తారు. సో నువ్వు చూసిన So దాని far ప్రకారం అయితే బాగుంది. బాగుంది. బాగుంది, గుడ్. సజెస్ట్ చేస్తావు జాయిన్ అవ్వమని? ఎస్. హలో అమ్మా, హలో సార్, మీ పేరు? మై నేమ్ ఇస్ సుదీక్ష సార్. ఓకే, మీరు ఎంపీసీనా? ఎంపీసీ సార్. ఓకే, ఇక్కడ అసలు ఎలా ఉందమ్మా, అంటే కల్చర్ వైజ్ చూసుకున్నా, లేదు అని అంటే జనరల్గా ఎన్వైరన్మెంట్ వైజ్ చూసుకున్నా, అండ్ క్లాస్ రూమ్స్ వైజ్, అకాడమీ పరంగా చూసుకున్నా అసలు ఎలా అనిపిస్తుంది మీకు ఆకాష్? యాక్చువల్లీ సార్ మీరు రైట్ ప్లేస్కి వచ్చారు సార్. ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ వాళ్ళు 10th అయిపోయి ఇంటర్కి వస్తారు కదా, వాళ్ళకి ఇది రైట్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను సార్. Okay. ఎందుకంటే నేను ఫస్ట్ మాది బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను జాబ్ అంటే లైక్ మంచి ఫ్యూచర్ కోసం అని కొన్ని కాలేజెస్ చూశాను. సో చాలా వరకు ఫేస్బుక్, యూట్యూబ్లో చాలా మందికి లైక్ జేఈ వాళ్ళు చాలా మందికి వస్తున్నాయి ర్యాంక్స్. సో శ్రీ చైతన్య, నారాయణ వీళ్ళతోని పోలిస్తే మాత్రం ఆకాష్ ఇస్ ద బెస్ట్ సార్. బికాజ్ వీళ్ళు ఎక్కువ ప్రెషరైజ్ చేయరు పిల్లల్ని, అండ్ ఆల్సో ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయి. మీరు కాలేజ్ తర్వాత కూడా మాకు ఇక్కడికి వచ్చి ఇంకా అర్థం కాకపోతే రికార్డెడ్ క్లాసెస్ చూపిస్తారు, లేకపోతే ఇంకా విజువల్లీ చాలా బాగుంటుంది చెప్పాలంటే. అండ్ ఆల్సో టీచర్స్ ఆర్ రియలీ ఫ్రెండ్లీ. అండ్ ఇంకా సండేస్లో కూడా మాకు ఫుల్ డే ఉంటుంది, వచ్చి చదువుకోవచ్చు. ఎగ్జామ్స్కి ఎలా కొట్టాలో అని చెప్పారు సార్. ఎంత నాలెడ్జ్ ని ఎక్కువ రిక్వైర్మెంట్ ఉందా లేదా అనేది చూస్తారు. ఓకే, అది ఒక పాయింట్, ప్లస్ పాయింట్ ఇక్కడ పిల్లలకి. యాక్చువల్లీ ఇప్పుడు నారాయణ, శ్రీ చైతన్య అయితే వాళ్ళు బట్టి కొట్టిస్తారని మాత్రం మేము విన్నాము, కానీ ఇక్కడ మాకు అలా అనిపించలేదు. టీచర్స్ చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. టీచర్స్ చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. Yes. బాగుంది. అకాడమీ ఎలా ఉంటుందమ్మా మీకు, అంటే ఎగ్జామ్స్ ప్యాటర్న్? ఎగ్జామ్స్ మాకు ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ ఉంటాయి సార్. ఇప్పుడు ఒక 2 chapters అయిపోయాయంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది మాకు. ఒకవేళ ఎగ్జామ్లో రాకపోయినా కానీ కూడా టీచర్స్ చెప్తారు ఎక్కడ మాకు తక్కువ నాలెడ్జ్ ఉందని టీచర్స్ చెప్తారు. అక్కడ ఓకే, ల్యాక్ అయ్యే దగ్గర మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు. సో ఓవరాల్ గా బాగుంది. ఎస్, వెరీ గుడ్. ఓకే, బోర్డ్ ఎగ్జామ్స్ తర్వాత ఎవరన్నా జాయిన్ అవ్వమని చెప్తారా, లేదంటే 8th క్లాస్ నుంచి స్టార్ట్ 8th క్లాస్ ఫౌండేషన్ నుంచే సార్. నేను 10th క్లాస్ ఎండింగ్ లో వచ్చాను యాక్చువల్లీ. ఓకే, సో ఎండింగ్ లో వచ్చినప్పుడు నాకు పెద్దగా బేసిక్స్ కరెక్ట్ గా లేవు, బట్ దే హెల్ప్ మీ అ లాట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ అమ్మా, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో అమ్మా, మీ పేరు? తేజస్వి సార్. తేజస్విని గారు. ఓకే, మీరేం చదువుకున్నారు? ఎంపీసీ సార్. ఎంపీసీ. ఓకే, ఇక్కడ ఎలా ఉందమ్మా ఆకాష్ ఓవరాల్ గా చూసుకుంటే? అంటే బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఇప్పుడు నీట్ కానీ, జేఈ కానీ, వీటి మీదకి రావాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే ఏం చెప్తారు? సార్ ఇది చాలా మంచి ఇన్స్టిట్యూట్ సార్. ఇక్కడ ఫ్యాకల్టీ కానీ, ఇక్కడ బెంచెస్, లైక్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. టీచర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డౌట్ క్లియరింగ్ సెషన్స్. జాయిన్ అవ్వమని చెప్తారు. అంటే బయట వాడితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలంటే ఒక వర్డ్లో ఏం చెప్తారు? సార్ ఇక్కడ ప్రెషర్ అనేది ఉండదు సార్. అన్ని టెస్ట్లు లైక్ దగ్గర పెట్టరు సార్. వేరే ఇన్స్టిట్యూట్స్లో నా ఫ్రెండ్ వేరే ఇన్స్టిట్యూట్లో, సో అక్కడ లైక్ వీక్లీ టెస్ట్ ఉంటాయి సార్. ఇక్కడ అంత దగ్గరగా టెస్ట్ ఉండకపోయినా ఒక మంచిగా 1 chapter అయిన తర్వాత ఒక టెస్ట్ పెడతారు సార్. సో లైక్ స్టూడెంట్స్ కోప్ అప్ అవ్వడానికి చాలా స్మూత్గా ఉంటుంది సార్. ఎక్కువ స్ట్రెస్ఫుల్గా, ప్రెషరైజ్ అవ్వకుండా అర్థమయ్యేటట్టు బాగా చెప్తారు. సో జాయిన్ అవ్వమని చెప్తారు. అవును సార్. వెరీ గుడ్ మా, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హలో అమ్మా, మీ పేరు? వేదశ్రీ. వేదశ్రీ గారు. ఓకే, మీరేం చదువుతున్నారు? ఎంపీసీ. ఎంపీసీ. ఓకే, జనరల్గా ఇక్కడ జాయిన్ అవ్వాలి అని అంటే మాత్రం 8th క్లాస్ నుంచి చాలా మంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ అంత గొప్పగా ఏముంటుందంటే బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, నీట్కి, జేఈకి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా. ఆకాశం ఎందుకు చూస్ చేసుకోవాలి? ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో దీనికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే వీళ్ళు జస్ట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలని కాదు, కానీ కాన్సెప్ట్స్ అన్నీ మంచిగా అర్థం చేసుకుని తర్వాత అప్పుడు ఎలాంటి టైప్ ప్రాబ్లం వచ్చినా మనం సాల్వ్ చేయగలం, చదువుకోగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది, అన్నీ నీట్గా ఉన్నాయి. ఇక్కడ వస్తే చదువుకోబుద్ధి అవుతుంది. సో కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్ జాయిన్ అవ్వమని చెప్తారా? అవును, జాయిన్ అవ్వమని చెప్తారు. వెరీ గుడ్ మా, థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్. హలో అమ్మా, మీ పేరు? హలో, నా పేరు శ్రేష్ఠ. శ్రేష్ఠ. ఓకే, ఇక్కడ ఎలా ఉందమ్మా అంటే బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా ఆకాష్ లాంటివే,
ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి? బయట అంటే నీట్కి జేఈకి వేరే ప్లాట్ఫామ్స్ చూస్ చేసుకోవచ్చు కదా. ఈడ ఎన్వైరన్మెంట్ కానీ ఫెసిలిటీస్ కానీ ఫ్యాకల్టీ అందరూ మంచిగా ఉంటారు. డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. కాన్సెప్ట్స్ మంచిగా చెప్తారు. బట్టి చదివిస్తారా లేదంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ లో అర్థమయ్యేలా చెప్తారా? అర్థమయ్యేలా చెప్తారు. ఓకే. ఆడపిల్లలకి సేఫ్టీ సెక్యూరిటీ అవన్నీ ఉన్నాయా? ఎస్. బానే ఉందా? ఎస్. బయట ఇన్స్టిట్యూట్ తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి? ఈడ ప్రెషరైజ్ చేయరు, మంచిగా కాన్సెప్ట్స్ క్లియర్ చేస్తారు. ఓకే. ఇంకా ఎగ్జామ్స్ కూడా పెట్టి మీకు డౌట్స్ క్లియర్ చేస్తారు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే దే విల్ హెల్ప్ యూ. బాగుంటుంది. వెరీ గుడ్ మా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హలో అమ్మా, మీ పేరు? ప్రియ లాలస. ప్రియ లాలస. హైదరాబాద్ లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎందుకు ఆకాష్ చూస్ చేసుకున్నారు నీట్ కి? ఆకాష్ ఇస్ బేసికలీ నీట్ స్పెసిఫిక్ గా బాగా నేర్పిస్తుంది. అండ్ ప్రతి మంత్కి 2 ఎగ్జామ్స్ నీట్ బేస్డ్ కండక్ట్ చేస్తారు 720 మార్క్స్కి. సో యూ కెన్ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ నీట్ క్రాక్ చేయడానికి. సో అండ్ ప్లస్ ఇక్కడ ఎక్కువ స్ట్రెస్ లాంటిది ఏమి ఉండదు. అండ్ క్లాసెస్ మిస్ అయినా బ్యాకప్ క్లాసెస్ ఉంటాయి. ప్లస్ ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోవడానికి కూడా ఫ్యాకల్టీ ఎప్పుడు హెల్ప్ చేస్తుంటారు. అండ్ జనరల్గా అడుగుతున్నాను, టెక్నికల్ సపోర్ట్ కానీ క్లాస్ రూమ్ సపోర్ట్స్ కానీ అంటే ఫ్యాకల్టీ సపోర్ట్ కానీ అసలు ఎలా ఉంటుందమ్మా ఇక్కడ? టెక్నికలీ ఆకాష్ యాప్ ఉంటుంది. ఏమైనా ప్రాబ్లమ్ ఇష్యూ వచ్చినా కోఆర్డినేటర్స్ లాంటి వాళ్ళు ఉంటారు. వీ కెన్ గో అప్రోచ్ దెమ్. వాళ్ళు హెల్ప్ చేస్తారు ఆ యాప్ గురించి ఏమైనా. ప్లస్ మొమెంటమ్ బూస్టర్స్ లాంటివి టెస్ట్ ఉంటాయి ఆ యాప్లో. సో ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు ఒక కాన్సెప్ట్ క్లియర్ అయిపోయిన తర్వాత ఆ కాన్సెప్ట్ సంబంధించిన టెస్ట్ ఉంటాయి. సో టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత మీకు ఎక్కడ ల్యాగ్ అవుతున్నాం అవన్నీ కూడా తెలుస్తాయి ఆకాష్ యాప్ వల్ల. మీ ఎయిమ్? ఆయుర్వేదం డాక్టర్. ఆయుర్వేదం డాక్టర్. వెరీ గుడ్. ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో అందరూ ప్రొఫెషన్ వైజ్ టెక్నాలజీ వైజ్ ముందుకు వెళ్ళిపోతున్నారు కదా, నువ్వెందుకు ఆయుర్వేదం వైపు వెళ్ళాలనుకుంటున్నావు? అంటే ట్రెడిషన్ ఇండియన్ కల్చర్ చాలా ట్రెడిషనల్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టీచ్ చేద్దాం అనుకుంటున్నాను. గుడ్, వెరీ గుడ్ మా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హలో అమ్మా, మీ పేరు? అనుపమ శాలిని. అనుపమ శాలిని. ఓ, వెరీ ట్రెడిషనల్ నేమ్. ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలనిపించింది? బయట నీట్కి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, చాలా బాగా చెప్పేటువంటి ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి, ఎందుకు ఆకాష్ అని అంటే ఏం చెప్తారు? ఒకటి, నాకు ఆల్రెడీ ఇక్కడ ఫౌండేషన్ కోర్స్ 8th, 9th and 10th నేను ఇక్కడే చదివాను. ఇట్ వాజ్ అ రియలీ గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ. మై స్కోర్స్ హ్యాడ్ డ్రాస్టికలీ ఇంప్రూవ్డ్ వెన్ ఐ కేమ్ హియర్. మంచిగా ఇంప్రూవ్మెంట్ నాకు నా చదువుల్లో కనిపించింది. అండ్ సెకండ్లీ, నేను మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ అందరి దగ్గర విన్నది ఏంటంటే ఆకాష్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు పర్స్యూ MBBS ఆర్ ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ నీట్. నేను ఇక్కడ జాయిన్ అవ్విన తర్వాత ముందు నేను చదువుకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఇక్కడ ఒకటా ప్రెషర్ ఉండదు. ద ఫ్యాకల్టీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. తర్వాత మీ పియర్స్ కూడా ఎవరు మీకు డిస్క్రిమినేట్ చేస్తారు అలాగేమీ ప్రెషర్ ఉండదు. అండ్ కాన్సెప్చువల్ లెర్నింగ్ దగ్గర నుంచి మాక్ టెస్ట్ అండ్ ప్రాక్టీసెస్ వరకు మనకి అన్నిటికీ బ్రాడ్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో దిస్ మేడ్ మీ బూస్ట్ my confidence and this helped a lot about my the practicing and నాకు టెస్ట్ చేసుకొని నేను ఎంతవరకు చేరగలను అన్న ఒక క్వశ్చన్ని బాగా క్లియర్ చేసింది ఇక్కడ జాయిన్ అవ్వడం. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్న 3 విషయాలు ఏం చెప్తారు? ఒకటి, నాకు నా మీద ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదైతే అయ్యో నేను ఏమీ సాధించలేనేమో, మేబీ ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ క్రాకింగ్ నీట్ అన్నది ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, they erased that completely out of my mind. And the friends which I've made here, they helped me build confidence and they made me trust myself. నాకు నా మీద నమ్మకం ఎక్కువ పెరిగింది. ఇంకా మూడో విషయం అనేది నాకు నా మీద ఫోకస్ చేసుకోవడం, డిస్ట్రాక్ట్ అవ్వకపోవడం, ఇంకా అన్నిటి మీద ఐ కెన్ ఛానలైజ్ మై థాట్స్ అండ్ డిస్ట్రాక్షన్స్. ఇప్పుడు చదివేటప్పుడు ఎంతో మందికి ఫోన్ చూడాలో లేదంటే ఫ్రెండ్స్తో మాట్లాడాలో అనిపిస్తుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ లెర్న్ దట్ ఒక పని అయిపోయినాక వై నాట్ ఫినిష్ ఇట్ అండ్ దెన్ గో అండ్ డూ అదర్ థింగ్స్. ఓకే. సో ఓవరాల్ గా బయట వాడితో కంపేర్ చేస్తే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు అని అంటారు, అఫోర్డబుల్ అంటారు. డెఫినెట్లీ. వెరీ గుడ్ మా. సో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకుందామని? నేను గైనకాలజిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఓ,
వెరీ గుడ్ And if possible, I'll see if I could do neurology or something. వెరీ గుడ్ వెరీ గుడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మా. థ్యాంక్ యూ సో Thank you so much. హలో అండి, మీ పేరు? నా పేరు ఎమాన్యుయల్, నీ కోర్ స్ట్రెంత్ని బట్టి నువ్వేమో అవుదామని వచ్చావు? పీడియాట్రిషియన్. పీడియాట్రిష్. ఎందుకు? ఐఎమ్ యూస్ టు టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ హెల్పింగ్ దెమ్. బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎందుకు ఆకాష్ని చూస్ చేసుకున్నావు? నా మదర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆకాష్లో చదివినారు, కాంప్లిమెంటెడ్ ద ఫెసిలిటీ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. సో దెన్ దే రికమెండెడ్ టు మీ అండ్ మై మదర్ జాయిన్ మీ ఇన్ ఆకాష్. అకాడమీ పరంగా ఏ విధంగా ఉంది? The teachers teach nice with wonderful examples which stick into the brain. If we don't get it the first time, they'll explain again and again for us to understand. జాయిన్ అవ్వమని చెప్తావా? Yeah. వెరీ గుడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హలో అమ్మా, మీ పేరు? హలో, నా పేరు శ్రీమై. ఎందుకు ఆకాష్ చూస్ చేసుకున్నారు? బయట నీట్కి చాలా మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా హైదరాబాద్లో. ఆకాష్లో యాజ్ ఎవ్రీబడి సెడ్ స్ట్రెస్ చాలా తక్కువ ఉంటుంది, అస్సలు ప్రెషర్ ఉండదు. మనకి ఒకటి అకంప్లిష్ కావాలంటే మైండ్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. సో స్ట్రెస్లోకి వెళ్తే ఇది డిఫికల్ట్ అవుతుంది. సో ఆకాష్లో అట్లాంటి స్ట్రెస్ అనేది ఏమి ఉండదు. ప్లాన్ వైజ్ మనకి నేర్పిస్తూ ఉంటారు, దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవుతూ వీక్లీ మాక్ టెస్ట్ ద్వారా మనకి స్కోర్స్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతూ మన కాన్ఫిడెన్స్ తెలుస్తుంది. 10th వరకు అచీవ్ అవ్వచ్చు అండ్ అచీవ్ అవ్వచ్చా లేదా అనేది. జనరల్గా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎయిమ్ ఉంటుంది. మీరేం చూస్ చేసుకుందామని? నేను ఒక కార్డియాలజిస్ట్ అవుదామని. ఓ, రీజన్ ఏమైనా ఉందా దాని బిహైండ్? ఐ ఫైండ్ హార్ట్ ఈజ్ ఇంట్రెస్టింగ్. వెరీ గుడ్. మెయిన్ సర్క్యులేటింగ్ సిస్టమ్ కదా. సో వెరీ గుడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మా. థ్యాంక్ యూ సో మచ్.